16 ఓట్లు. ఆంజనేయుడు గారు ప్లీజ్ ఒక్క సెకండ్. మనతో రవికుమార్ గారు సీనియర్ విశ్లేషకులు వారు కూడా ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్ గారు. రవికుమార్ గారు, అంటే ఇక్కడ మొన్నటి వరకు 2.5 సంవత్సరాల టర్మ్ పూర్తి అయిపోయింది నవంబర్ 20తో. సోనియా గాంధీ గారు కొన్ని కారణాలుగా ఆవిడ విదేశాల్లో ఉన్నారు. సరే, రాహుల్ గాంధీ గారు కూడా విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఇవాళ కీలకంగా ఈ మధ్యలోనే కొంత మీడియా, సరే మనకు తెలుసు నేషనల్ మీడియా విపరీతంగా దీని మీద ఒక ఫోకస్గా ఏదో జరుగుతుందన్న ఇది నడుస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిని ముందు ప్రాథమికంగా ఒకళ్ళతో ఒకళ్ళు కూర్చొని మాట్లాడుకోమని ఒక ఆదేశం ఇచ్చినట్టున్నారు. దాన్ని ఇద్దరు పాటించారు. ఇద్దరు మెచ్యూర్డ్ సీనియర్ లీడర్స్, అందులో ఏం సందేహం లేదు. అయితే ఇవాళ సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా అటు ఖర్గే, రాహుల్ గాంధీ గారిని ఇద్దరిని కలిసి ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రమ్మన్నట్టుగా బహుశా ఇద్దరిని పిలుస్తారనుకుంటారు. రేపు ఎప్పుడు ఢిల్లీ వాళ్ళిద్దరిని, డీకేని శివకుమార్ని 8వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో బహుశా ఈ లోపు ముఖ్యమంత్రి మార్పు ఉండే అవకాశం ఉంటుంది అన్నది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బహుశా వీళ్ళిద్దరి సమావేశాలు కూడా కూర్పు ఎలా ఉండాలి, కొంత ఆయనకు కూడా డిమాండ్స్ ఉంటాయి కాబట్టి సిద్ధరామయ్య గారికి ఆయన తరపు వాళ్ళకి కీలకంగా లేదా ఆయనకి రాజకీయంగా నెక్స్ట్ ఏంటి అన్నది ఈ చర్చ కొంత ఏమైనా జరిగి ఉండే అవకాశం ఉందా, లేదు సిద్ధరామయ్య గారే కంటిన్యూ అవుతారు? మీకేమనిపిస్తుంది రవికుమార్ గారు? ప్రాథమికంగా ఏంటంటే కర్ణాటక ఎలక్షన్స్ అయిన డేనే బేసికల్ గా మీకు తెలుసు టీకే శివకుమార్ అన్న వ్యక్తి ఇక్కడ ఆర్థికంగా కాంగ్రెస్ పార్టీ తాలూకు అవసరాలను అక్కడ తెలంగాణలో కావచ్చు ఏ రాష్ట్రాల్లో ఎలక్షన్లు అయినా కూడా టీకే శివకుమార్ సేవలను వాళ్ళు వాడుకోవడం అనేది వాస్తవం. అంటే వేరే సిద్ధరామయ్య కావచ్చు, డీకే శివకుమార్ కావచ్చు, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే మన హెచ్డి దేవగౌడ ప్రాబల్యం వహిస్తున్న ప్రాంతం నుండి వచ్చిన కీలకమైన నేతలు. ఈయన కురుబండి, మన సిద్ధరామయ్య గారు కురుబా, ఈయన ఒక్కలిగా. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎవరు సీఎం అవ్వాలనుకునేటప్పుడు ఆ రోజు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారి సమక్షంలోనే ఇద్దరికి పవర్ షేరింగ్ అనేది వాళ్ళు డిస్కస్ చేశారు. ఆ రోజే డిస్కషన్ జరిగింది. ఈయన 2.5 ఏళ్ళు, ఆయన 2.5 ఏళ్ళు ఉంటారని. ఈ క్రమంలో 2.5 ఏళ్ళు అయిన తర్వాత ఏమైంది అని అంటే మల్లికార్జున్ ఖర్గే గారు, నేను జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను, నా రాష్ట్రంలోనే నా మాట లేకపోతే నా సమక్షంలో జరిగిన ఒప్పందం అనేది ఇది జరిగితే రేపు భవిష్యత్ రాజకీయాలు అనేవి ఇబ్బందికరం అవుతాయనే విషయం అనేది ఆయన చెప్పిన తర్వాత హైకమాండ్ దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఈలోగా బీహార్ లో మొన్న దారుణమైన ఓటమి జరిగిన తర్వాత కాంగ్రెస్ తన ఆలోచన విధానం అనేది మార్చుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ డ్రాగన్ స్టోరీస్ అనేవి ఇప్పుడు నడుస్తున్నాయి. అదర్వైజ్ బీహార్ లో గానీ వీళ్ళు ఏమైనా అనుకూలమైన రిజల్ట్స్ గానీ సాధించుంటే ఇంకా వేగంగా ఈ మార్పు జరిగేది అంటారు. వేగంగా మార్పులు జరిగేవి. ఇప్పుడు ఏంటంటే ఆచితూచి అడుగేయాల్సిన సందర్భం ఏమైనా జరిగితే అక్కడ బీజేపీ కూడా, మీకు మనకి తెలుసుగా, బీజేపీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవకాశాలని సద్వినియోగం చేసుకోగలిగే యంత్రాంగం గానీ వాళ్ళకి ఆ మ్యాజిక్ ని దాటగలిగే సామర్థ్యం గానీ ఉన్న పార్టీ, కేంద్రంలో కూడా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి నేచురల్ గా అట్రాక్ట్ చేస్తుంది లీడర్షిప్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ వింటర్ సెషన్ లోనే అందరూ ఉంటాం కాబట్టి మనం దీన్ని ఒక కన్క్లూజన్ తీసుకురావాలని చెప్పి మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ మీద ఒత్తిడి తేవడం జరిగింది. సో ఈ క్రమంలోనే వాళ్ళిద్దరిని బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఇద్దరు వెళ్ళమని చెప్పడం, ఇద్దరు కూడా సీనియర్ నాయకులు ఆ విషయంలో కొంత మెచ్యూరిటీ అనేది వాళ్ళిద్దరూ కూడా ప్రదర్శించారు. సో ఈ క్రమంలో ఇప్పుడు రేపు శివకుమార్ ని సీఎం చేస్తే ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉంటాయి, అక్కడున్న మినిస్టర్స్ షఫ్లింగ్ లో కావచ్చు, లేకపోతే అక్కడ స్థానిక రాజకీయాల్లో కావచ్చు, ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయి అనే విషయం కూడా ఒక కొలిక్కి రాకన్నా తీసుకునే నిర్ణయం అయితే ఇది కాదు. ఎందుకంటే సిద్ధరామయ్య అనే వ్యక్తి చాలా టాల్ లీడర్. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమైనా వేగంగా నిర్ణయం తీసుకొని అది బూమరాంగ్ అయిందనుకోండి, చేతిలో ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక చాలా కీలకమైన రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ. బికాజ్ ఎందుకంటే మిగతా దగ్గర ఎలక్షన్లు ఎక్కడ జరిగినా ఇప్పుడు తెలంగాణ నుండి కానీ కర్ణాటక నుండి కానీ వందలు సర్దుబాటు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇవి కూడా చేజారిపోతే వాళ్ళకి రేపు భవిష్యత్ రాజకీయాలు అంధకారంగా ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మంచి నిర్ణయమే తీసుకుంటది అనేది మనకున్న ఇన్ఫర్మేషన్. ఢిల్లీ వర్గాలు కూడా మనకు చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ ఇంటర్నల్ కోటరీ కూడా ఇది న్యాయమైన డిమాండ్. ఏదైతే డీకే శివకుమార్ అడుగుతున్నాడో తను ఎప్పటి నుండో చాలా కీలకమైన బాధ్యతలు, పార్టీకి అండదండగా ఉన్నాను, నాకు ఇచ్చిన హామీని నెరవేర్చమంటున్నానని చెప్పి ఆయన అడగడం అనేది వాస్తవంగా. మీ గుర్తుంటే రవికుమార్ గారు, ఈవెన్
తెలంగాణ నాయకత్వం ఆంధ్ర నాయకత్వం కూడా ఏది వచ్చినా కూడా ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికలు అయిపోతున్న సమయంలో కూడా ఆయన డీకే గారిని పోయి కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్న పరిస్థితి. అంటే ఈయన ముఖ్యమంత్రి అయ్యారు కానీ వీటన్నిటిని సర్దుబాటు చేసిన ఆయన ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కాదు, అది కూడా ఉన్నది. మీకు ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సిద్ధరామయ్య అనే వ్యక్తి ఏంటంటే పీపుల్ బాండ్ లీడరు, వేరే డీకే శివకుమార్ కూడా ఏంటంటే పీపుల్ బాండ్ లీడర్ అయినా కూడా ఏంటంటే తనకున్న ఆర్థిక వనరుల వల్ల ఏంటంటే ఆయన మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే ఆర్థిక పరిపుష్టి ఉంటుందో ఆ లీడర్షిప్ వాల్యుయేషన్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో ఇక్కడ డీకే శివకుమార్ కున్న ప్రత్యేకత ఇంకేం కాదు, కర్ణాటకని ఆ రోజు అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ చేతుల నుండి ఇద్దరు కూడా కష్టపడ్డారు. దానికి ఆర్థిక వనరులు సమకూర్చింది డీకే శివకుమారే. కాబట్టి ఖచ్చితంగా లాయల్టీ ఫ్యాక్టర్ అనేది కాంగ్రెస్ పార్టీ ఆయన చూపిస్తుంది. వేరే సిద్ధరామయ్యకి వచ్చేటప్పటికి అక్కడ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్ కాదు, ఈజ్ ద ఫేస్ ఫర్ కర్ణాటక ఫర్ కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ ఆలోచన. రేపు ఏమైనా తేడా జరిగితే ఆర్థిక వనరులు ఒక్కటే కాదు కదా, కాంగ్రెస్ అక్కడ సమాధానం చెప్పాల్సింది ఆయన సామాజిక వర్గ నాయకులతో పాటు సిద్ధరామయ్య కూడా కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే సిద్ధరామయ్య గారు తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మొన్న బీహార్ లో జరిగిన ఎలక్షన్స్ లో జరిగిన సెట్ బ్యాక్ ను కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఆయన కూడా ఒక మాట చెప్పడం అనేది వాస్తవం. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ తీసుకునే నిర్ణయం కాదు కదా, ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కర్ణాటక ఇప్పుడు కాంగ్రెస్ బలమైన రాష్ట్రాలు. రేపు ఇందులో ఏమైనా తేడా జరిగిందంటే రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి నష్టమే తప్ప లాభం వచ్చే పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా నాకున్న సమాచారం కానీ వ్యక్తిగతంగా నాకు రాహుల్ గాంధీ టీంలో ఉన్న కొంత కోటరీ గానీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే డీకే శివకుమార్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని గౌరవించమని చెప్పి డైరెక్ట్ గా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారే ప్రపోజల్ పుష్ చేయడం జరిగింది. ఎందుకంటే నా సమక్షంలో జరిగిన ఒప్పందం ఇది, దీని మీద మనం ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోవాలనేది జాతీయ అధ్యక్షుడిగా ఆ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖర్గే గారు అడగడంలో తప్పులేదు. సో అందుకు ఈ వింటర్ సెషన్ లోగానే దీన్ని ఫుల్ స్టాప్ పెడతారా, లేకపోతే వింటర్ సెషన్స్ లో డిస్కషన్ చేసి పార్లమెంట్ సమావేశాల తర్వాత మార్పులు చేర్పులకి వెళ్తారనేది మనం ఆలోచించాల్సిన విషయం. మళ్ళీ వస్తాను మీ దగ్గర రవికుమార్ గారు, లైన్ లో ఉండండి దయచేసి ఒకసారి.